పూరి జగన్నాథ్ చార్మిల మధ్య ఏదో సంబంధం ఉందని, దానికి ఆయన భార్య పెద్ద గొడవ చేస్తుందని, ఇక బాలకృష్ణ అయితే ఒక ఐటెం సాంగ్ నుండి చార్మిని పంపించేశారని వస్తున్న వార్తలపై తీవ్రంగా స్పందించారు చార్మి తండ్రి గారు. అసలు 2015లో పూరి జగన్ జ్యోతిలక్ష్మి తీస్తున్నప్పుడు అతని దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు. అతని దగ్గర ఉన్న డబ్బు ఆస్తులంతా అతను బినామీ తీసుకు పారిపోయాడు. అప్పుడే సి కళ్యాణ్ ఒక కొత్త నిర్మాతతో వచ్చి మేము కొంత పెట్టుకుంటాం, మీరు కొంత పెట్టుకోండి అని అప్రోచ్ అయ్యారు. చార్మికి జ్యోతిలక్ష్మి స్టోరీ చెప్పిన జగన్ ఆమెను సహనిర్మాతగా ఉండమని కోరారంట. పూరి పరిస్థితి చూసి జాలిపడి చార్మి కో ప్రొడ్యూసర్గా చేరడానికి ఒప్పుకుందట. పూరి చార్మి పార్ట్నర్స్గా ఒకవైపు, సి కళ్యాణ్ ఇంకో పార్ట్నర్గా జ్యోతిలక్ష్మి తీశారు. ఈ చిత్రం కోసం పూరి జగన్నాథ్ తీసుకున్న పారితోషికం 4 కోట్లు. ఆ డబ్బు చార్మిదే. ఆ డబ్బుతోనే పూరి తన అల్ట్రా మోడర్న్ ఆఫీస్ కేవ్ కట్టుకున్నారు. ఆయన ఇల్లు కూడా దాని మీదే ఉంది. ఇప్పుడు అందులోకి తన కూతురు వెళితే అందరూ తిట్టిపోస్తున్నారు. ఇదెక్కడి న్యాయమని ప్రశ్నిస్తున్నారు ఆమె తండ్రి. జ్యోతిలక్ష్మిలో తమకు పెద్దగా లాభాలు రాలేదని, పెద్ద నష్టాలు రాలేదని, కానీ జగన్ గారు మాత్రం ఆ సినిమాతో బాగా సెటిల్ అయ్యారని వాపోతున్నారు ఆయన. నిజాలు ఇలా ఉండగా నా కూతురు మీద అందరూ దుమ్మెత్తిపోయడం చాలా తప్పు. ముందు నిజాలు తెలుసుకోండి, తర్వాత మాట్లాడండి అంటున్నారు ఆయన.